రోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. ఎందుకు ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడంటే, అనేక సందర్భాలలో మనం పక్షపాతం చూపిస్తాము. మన వాళ్ళంటే ఒకలాగా మాట్లాడతాము, పరాయి వాళ్ళంటే ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటాము. సమాజంలో లోకజ్ఞానంతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తారు. కానీ దేవుని నమ్ముకున్న మనము, విశ్వాసంలో కొనసాగుతున్న మనము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఇక్కడ ఒక వ్యక్తిని ఉదాహరణగా చూస్తే యోతాము అండి. రాజైన ఉజ్జియా కుమారుడు యోతాము మరి తన తండ్రికి జరిగిన ప్రతిదీ కూడా చూస్తూ వచ్చినాడు. ఉజ్జియా గురించి మనకందరికీ సుపరిచితమే కదండి. ధూపం వేయడానికని మరి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి చేయకూడని పని చేసి కుష్ఠరోగంను శాపంగా తెచ్చుకున్న ఉజ్జియా కుమారుడు అండి యోతాము. తన తండ్రి మరణం వరకు కుష్ఠరోగి ఉండుట తను కల్లారా చూశాడు. అయితే తన తండ్రి రాజ్య పరిపాలన చేయడం కుదరని పరిస్థితిలో రాజింటి వారందరికీ అధిపతి అయి న్యాయం తీరుస్తూ ఉన్నాడటండి యోతాము. యోతాము గురించి చూస్తే దినవృత్తాంతం 2వ గ్రంథము 26-21 కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, 27వ అధ్యాయంలో అతని గురించి పొందుపరచడం జరిగింది. అతను 25 ఏండ్ల వాడే రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చినాడటండి. యవ్వనస్తుడు ఎటైనా కుడియడంలకు తప్పిపోవచ్చు, కానీ తప్పిపోలేదు. రాజింటి వారికి అధిపతి అయి న్యాయం తీరుస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, యథార్థమైన ప్రవర్తన కలిగి, దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తూ వచ్చినాడట. మరి తన గురించి చూస్తే అక్కడ దినవృత్తాంతం 2వ గ్రంథము 27వ అధ్యాయంలో చూస్తే అక్కడ 6వ వచనంలో ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. ఎప్పుడైతే మనము యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటామో యోతాము వలె దేవుని చేత బలపరచబడతామని ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకోవలసిన వారిగా ఉంటున్నాము. అనేకమైన పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పుడు పక్షపాతం చూపిస్తున్నామేమో, మన వారికి ఒకలాగా మరి మన పరాయి వారికి ఇంకొకలాగా మనము న్యాయం తప్పి తీర్పు తీరుస్తున్నామేమో. జాగ్రత్త. నీవు తీర్పు చెప్పుననే నీకు తీర్పు తీర్చబడను అని వాక్యం సెలవిస్తుంది. యోతాము తన తండ్రికి జరిగిన ప్రతిదీ చూస్తూ వచ్చినాడు. యవనస్తుడైనప్పటికీ ఎక్కడ తప్పిపోకుండా మరి దేవునిపైన యథార్థంగా ప్రవర్తించి దేవునిపైన ఆధారపడడాన్ని బట్టి దేవుడు అతన్ని బలపరిచిన రీతిగా మనల్ని అందరినీ కూడా దేవుడు బలపరుస్తాడు. అనుదిన యాత్ర జీవితంలో ఏమి సంభవించినప్పటికీ దేవుడు న్యాయం తప్పి తీర్పు తీర్చుకున్నట్లుగా మనకు అటువంటి జ్ఞానంతో నింపి ముందుకు కొనసాగిస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్.